హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఈ వీడియోలో మనం అసలు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో నన్ను అడిగితే మాత్రం నేను డెఫినెట్గా ఉపయోగం ఉందనే చెప్తా. సో మీరు నిజంగా ఏం ఉపయోగం ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో బిఫోర్ డిస్కసింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి, సో ఫస్ట్ మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటో సింపుల్గా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే లైక్ మన దగ్గర ఉన్న డేటాని మనం ఎఫిషియెంట్గా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చెప్తుంది అన్నట్టు. సో మనకు డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి, లైక్ అరేస్ కానీ, లింక్ లిస్ట్ కానీ, స్టాక్ కానీ, క్యూ కానీ, ట్రీస్, గ్రాఫ్స్, హ్యాష్ మ్యాప్. సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్. సో ఇవన్నిటిని కూడా మనం ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క దాన్ని యూస్ చేసుకుంటాం, సో డిపెండింగ్ అపాన్ ద కంటెక్స్ట్. సో వీటి యొక్క గోల్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్గోరిథమ్స్. సో అల్గోరిథమ్స్ వచ్చేసి ఏంటంటే లైక్ మనం రాసే కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎఫిషియెంట్గా ఎలా రాయాలి అనేది చెప్తుంది. సో ఎఫిషియెంట్గా అంటే లైక్ మనం రాసే కోడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అండ్ ఆల్సో మెమరీ కూడా తక్కువ కన్జ్యూమ్ చేయాలి, అంటే స్పేస్ కూడా తక్కువ తీసుకోవాలి మెమరీలో. సో ఇది బేసిక్గా ఎఫిషియెంట్ అంటే. సో డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి మనం మన డేటాని ఎఫిషియెంట్గా ఎలా స్టోర్ చేయాలి, అట్ ద సేమ్ టైం అల్గోరిథమ్స్ వచ్చేసి ఎఫిషియెంట్గా కోడ్ని ఎలా రాయాలి అనేసి చెప్తుంది. సో మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నా దగ్గర 1 to 10 నెంబర్స్ అయితే ఉన్నాయి. సో 1 to 10. సో ఈ నెంబర్స్లో నేను 9 ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. సో నేను ఎలా చెక్ చేస్తాను? సో మనకు బేసిక్గా ఆల్రెడీ 2 అల్గోరిథమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఏంటి మనం చేసేది? సర్చింగ్. సో సర్చింగ్లో మనకు ఆల్రెడీ 2 అల్గోరిథమ్స్ అయితే ఉన్నాయి. సో అవేంటి అని మనము అనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ వచ్చేసి బైనరీ సెర్చ్. సో ఈ రెండు అల్గోరిథమ్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేసిన. సో వాటి యొక్క వీడియోస్ అయితే నేను ఐకార్డ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, సో చూడండి. సో మన ఎగ్జాంపుల్ వచ్చేసి మన దగ్గర 1 to 10 నెంబర్స్ అయితే ఉంటాయి. సో అందులో మనము 9 ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. సో మనకు ఆల్రెడీ 2 అల్గోరిథమ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, లీనియర్ ఇంకా బైనరీ సెర్చ్. సో ఇప్పుడు ఎలా అప్రోచ్ అవుతాం? సో మన దగ్గర ఉన్న నెంబర్స్ సార్టెడ్గా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేయాలి. ఒకవేళ సార్టెడ్ ఉంటే మనం అక్కడ బైనరీ సెర్చ్ అప్లై చేసుకుంటాం, ఒకవేళ సార్టెడ్ లేకపోతే లీనియర్ సెర్చ్ అప్లై చేస్తాం. సో ఇది మనకు తెలిసిందే. సో ఈ రెండింటిని లైక్ ఎందుకు సపరేట్గా అప్లై చేయాలంటే లైక్ మనకు బైనరీ సెర్చ్లో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి log n ఉంటుంది, అండ్ లీనియర్ సెర్చ్లో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అయితే ఉంటుంది. సో ఒకవేళ సార్టెడ్ ఉన్నప్పుడు అంటే మనకు నెంబర్స్ అన్నీ సార్టెడ్ ఉన్నప్పుడు నెంబర్ ఉందా లేదని చెప్పి సెర్చ్ చేసే ప్రాసెస్లో మనం బైనరీ సెర్చ్ యూస్ చేస్తే మనకు ఫాస్ట్గా తెలిసిపోద్ది ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ సార్టెడ్గా లేకపోతే మనం ఇప్పుడు లీనియర్ సెర్చ్ అయితే యూస్ చేసుకుంటాం. సో మీరు ఒకవేళ దాన్ని సార్ట్ చేసి మళ్ళీ బైనరీ సెర్చ్ చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ మళ్ళీ అక్కడ మనకు టైం కాంప్లెక్సిటీ పెరిగిపోద్ది. సార్టింగ్ చేయడానికి మనకు ఏదైనా ఒక సార్టింగ్ అల్గోరిథం అయితే యూస్ చేసుకుంటాం, లైక్ మర్జ్ సార్ట్ కానీ, క్విక్ సార్ట్ కానీ. సో అక్కడ మనకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n. మళ్ళీ ఇక్కడ బైనరీ సెర్చ్ log n. సో n log n ప్లస్ log n ఫైనల్గా n log n. సో ఒకవేళ సార్టెడ్గా లేకపోతే లీనియర్ సెర్చ్, అది ఫాస్ట్ మెథడ్. ఒకవేళ సార్టెడ్లోనే ఉంటే మనకు నెంబర్స్ అని బైనరీ సెర్చ్. సో ఇది ఫాస్ట్ మెథడ్. సో డిపెండింగ్ అపాన్ ద డేటా మనము అల్గోరిథం అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఫాస్ట్ అవుతుందో అది. సో లైక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకోవడం వల్ల మనకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది, అలాగే ఆప్టిమైజ్డ్ కోడ్ ఎలా రాయాలో తెలుస్తుంది. లైక్ ఆప్టిమైజ్డ్ కోడ్ అంటే ఏంటంటే లైక్ అన్నెసెసరీగా ఫర్ లూప్స్ రాయకపోవడం. సపోజ్ మనము లైక్ అన్నెసెసరీగా ఫర్ లూప్ రాసినాం అనుకో, అది ఎక్కువ టైం తీసుకుంటుంది కోడ్ ఎగ్జిక్యూట్ కానికి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం దీనికి కూడా. సపోజ్ మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ మనకు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ నెంబర్స్లో మనకు కొన్ని నెంబర్స్ అయితే రిపీటెడ్గా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ 2, 3 ఇంకా రిపీటెడ్గా వచ్చినాయి ఇందులో. సో మన క్వశ్చన్ వచ్చేసి రిపీటెడ్ నెంబర్స్ని కనుక్కోవడం. సో దీన్ని మనము 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు.
సో లైక్ మనకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యే మెథడ్ వచ్చేసి లైక్ అన్న నేను 2 ఫర్ లూప్స్ యూస్ చేసుకుంటా. లైక్ ఔటర్ ఫర్ లూప్ ఇంకా ఇన్నర్ ఫర్ లూప్. సో దాంతో చేయొచ్చు. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి బెస్ట్ మెథడ్ హ్యాష్ మ్యాప్ యూస్ చేయొచ్చు. సో హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తే ఏంటంటే మనకు సింగిల్ ఫర్ లూప్లోనే తెలిసిపోద్ది ఏవేవి 2 టైమ్స్ వచ్చినాయి అని చెప్పేసి. సో మనం 2 ఫర్ లూప్స్ యూస్ చేస్తే సో ఇక్కడ మీరు కోడ్ కూడా చూసుకోవచ్చు కావాలంటే 2 ఫర్ లూప్స్కి కోడ్ ఎట్లా రాసుకుంటాం, హ్యాష్ మ్యాప్కి కోడ్ ఎట్లా రాస్తామని చెప్పేసి. సో ఇక్కడ 2 ఫర్ లూప్స్ యూజ్ చేసినప్పుడు మనకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అండ్ ఒక ఫర్ లూప్ ప్లస్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసినప్పుడు టైం కాంప్లెక్సిటీ లీనియర్ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే మనం హ్యాష్ మ్యాప్లో అన్నిటిని కూడా స్టోర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఎలా యూజ్ చేస్తామని చెప్పేసి. సో ఇక్కడ నేను హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకోవడం వల్ల నేను టైం కాంప్లెక్సిటీని తగ్గించుకున్నా కంపేర్ టు 2 ఫర్ లూప్స్ యూజ్ చేయడం వల్ల. సో మనం ఇప్పుడు బెస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో మనకు గూగుల్ ప్రతిరోజు అయితే మనం వాడతాం. సో మనం గూగుల్ సెర్చ్ అయితే తీసుకుందాం. సో ఈ గూగుల్ సెర్చ్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా చాలా సజెషన్స్ అయితే వస్తాయి. సో లైక్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా లైక్ ఇంత ఫాస్ట్గా అవి ఎలా సజెస్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి. సో దానికి రీజన్ వచ్చేసి గూగుల్ సెర్చ్ అల్గోరిథం ఎవరైతే రాసిర్రో సో వాళ్ళు డ్రై డేటా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని అయితే ఇంప్లిమెంట్ చేసిర్రు. సో అందుకని చెప్పేసి మనకు చాలా ఫాస్ట్గా అవి సజెషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీకు ట్రై డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చదివితే మీకు అర్థమైపోతుంది అంత ఫాస్ట్గా ఎలా సజెషన్స్ వస్తున్నాయని చెప్పేసి. అండ్ మీలో చాలామందికి క్వశ్చన్ అయితే ఉంటుంది లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకుంటాం సరే, బట్ కంపెనీలో జాబ్ వచ్చినాక మనం దాన్ని ఎక్కడ యూస్ చేస్తాం, అసలు యూజ్ ఉంటుందా అని చెప్పేసి. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే మీరు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చాలా ప్లేసెస్లో మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అంటే మీకున్న డిఎస్ఏ నాలెడ్జ్ని చాలా ప్లేసెస్లో యూస్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నా. సో కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటా. లైక్ ఒక ఎంఎల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లేటెన్సీ. సో లేటెన్సీ నథింగ్ బట్ ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వడం. సో మోడల్ ఎంత ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తే అంత బెటర్ అన్నట్టు. సో మోడల్ ఫాస్ట్గా ప్రెడిక్ట్ చేయాలంటే మోడల్కి ఇన్పుట్ కూడా చాలా ఫాస్ట్గా రావాలి. లైక్ మనం ఏదైనా ఒక న్యూ డేటా ఇచ్చి దానికి ప్రెడిక్షన్ చేస్తున్నామంటే ఆ న్యూ డేటాకు మనం డేటా క్లీనింగ్ చేసుకుంటాం, అలాగే ఆ డేటాకి ఫీచర్స్ అనేవి క్రియేట్ చేస్తాం, ఆ తర్వాతనే మనం మోడల్కి ఇన్పుట్ కింద ఇస్తాం. సో మనం రాసే కోడ్లో లైక్ డేటా ప్రీ ప్రాసెసింగ్ కానీ డేటా క్లీనింగ్ కానీ లేకపోతే ఫీచర్ ఇంజనీరింగ్ కానీ అక్కడ మనం రాసేదంతా కూడా కస్టమ్ కోడ్, అంటే మనము ఏదైతే అబ్జర్వ్ చేస్తామో డేటాలో సో దాన్ని బట్టి మనము ఫీచర్ ఇంజనీరింగ్ అవన్నీ కూడా చేసుకుంటాం. సో అక్కడ మనము అన్నెసెసరీగా ఫర్ లూప్స్ వాడడము, కోడ్ ఆప్టిమైజ్డ్గా రాయకపోవడం వల్ల ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కానికి టైం ఎక్కువ పడుతుంది. లైక్ ఆ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ టైం ఎక్కువ పడుతుంది. అదే ఆప్టిమైజ్డ్గా రాస్తే ఆ కోడ్ ఫాస్ట్గా రన్ అయిపోద్ది. సో మనం అన్నెసరీగా ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మోడల్కి ఇన్పుట్ కూడా లేటుగా వస్తుంది. సో అప్పుడు ఫైనల్గా మోడల్ అవుట్పుట్ కూడా లేట్గా ఇస్తుంది. సో దీనివల్ల మనకు లేటెన్సీ అనేది ప్రాబ్లం అయిపోద్ది, లైక్ మోడల్ ఫాస్ట్గా అవుట్పుట్ ఇవ్వదు. అలాగే మనకున్న డేటాని ఫిల్టర్ చేయాలనుకున్నాం. సో ఫిల్టర్ చేయాలంటే మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. లైక్ మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఒక కాలం తీసుకొని ఆ కాలంలో ఏ వాల్యూ లైక్ ఏ రోస్కి ఒక పర్టికులర్ వాల్యూ ఈక్వల్ అవుతుందో అవన్నీ కూడా తీసుకోవడం, ఫర్ లూప్ తీసుకోవడం. లైక్ ఫర్ లూప్ కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది మనకు, అదేంటంటే గ్రూప్ బై. సో గ్రూప్ బై చేస్తే మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది కంపేర్ టు ఫర్ లూప్. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ మీరు రాసే కోడ్ ఆప్టిమైజర్ కాదని చెప్పి చెక్ చేసుకోవడం. సో ఆల్రెడీ మనకు చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ దేనికైనా సరే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. లైక్ మోస్ట్ ఆఫ్ ది ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆప్టిమైజ్డ్ కోడ్సే. ఒకవేళ ఇన్బిల్ట్ ఫంక్షన్ లేకపోతే మీరు రాసే కోడ్ ఆప్టిమైజ్డా కాదా, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడమే ఇంకా. సో ఇదంతా కూడా మనకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ రావడం వల్ల అడ్వాంటేజెసే. సో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మంచి శాలరీతో జాబ్ రావాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సిన వన్ ఆఫ్ ద స్కిల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నాలెడ్జ్ అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మనకు ఎంత డిఎస్ఏ నాలెడ్జ్ ఉంటే అంత
బెస్ట్ అన్నట్టు. లైక్ మనము ఒక కంపెనీలో లైక్ రిజెక్ట్ అయినా కూడా ఇంకా చాలా కంపెనీస్‌లో మనము ట్రై చేయొచ్చు అండ్ ఈజీగా జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. సో, ఒకవేళ మీరిప్పుడు డీఎస్ఏ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్‌లో డీఎస్ఏ మీద కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే ఉంది. సో, ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ అయితే మీరు బ్లైండ్ 75 లీడ్ కోడ్ క్వెషన్స్ అయితే పిక్ చేసి అవన్నీ కూడా సాల్వ్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంకా టైం ఉంటే లీడ్ కోడ్ కానీ లైక్ మీకు నచ్చిన ప్లాట్‌ఫామ్ ఇంకా లీడ్ కోడ్ కానీ, జీఎఫ్‌జీ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉండండి. సో, ఫస్ట్ అయితే ఆ 75 బ్లైండ్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయండి. సో, 75 క్వెషన్స్ యొక్క వీడియో అయితే నేను ఐకార్డ్‌లో ప్రొవైడ్ చేస్తాం. సో, చెక్ చేయండి. సో, మీకు గాని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.